ఈ నెల 5వ తారీఖు రోజు మన దేశ ప్రధాని ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారు పంజాబ్లో దాదాపు 42,500 కోట్ల యొక్క అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేయడానికి పంజాబ్ రాష్ట్రానికి వెళ్తున్న సందర్భంలో ఫిరోజ్పూర్ వద్ద దేశ ప్రధానిపై దాడి చేసే ప్రయత్నం చేయడం, నిరసన పేరుతోని అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఒక దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రతి ఒక్కరూ ఈ సంఘటనను ఖండించడము, ప్రజల నుంచి స్పందన రావడము, ప్రజలందరూ కూడా ఆశ్చర్యం గురిపోయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇది అనుకోని సంఘటన కాదు, ఒక మామూలు సంఘటన కాదు. పంజాబ్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ పన్నిన కుట్రలో భాగమే ఈ సంఘటన. ఒక దేశ ప్రధాని ఒక రాష్ట్రానికి కానీ ఒక ప్రాంతానికి పర్యటన పోయినప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఎస్పీజీ భద్రత ఉన్నప్పటికీ కూడా ఎస్పీజీ సూచనల మేరకు దేశ ప్రధాని పర్యటించే సమయానికి అంటే ముందే దాదాపు వారం రోజుల ముందే పూర్తి పర్యటన వివరాలు, వారి రక్షణ కోసం చేపట్టిన చర్యలన్నిటి మీద ముందు జాగ్రత్తగా అనేక సమీక్షలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పంజాబ్ పర్యటన సందర్భంగా ఆ రాష్ట్ర డీజీపీ కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ సంబంధిత పోలీస్ అధికారులకు పూర్తి స్థాయి సమాచారం ఇచ్చిన విషయం వాస్తవం. ఒకవైపు ముందు పోయేటువంటి ప్లాన్, దాంతోపాటు వర్షం పడేటువంటి సూచన ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన తర్వాత ప్లాన్ బి ప్రకారం కూడా ఈరోజు పర్యటన వివరాలను కూడా పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది. ప్లాన్ బి, ప్లాన్ ఏ, ఇవన్నిటినీ ఎందుకు లీక్ చేసినారు, లీక్ చేయడానికి కారణం ఏంది, దీనికి వెనుక ఏం కుట్ర ఉందో దీన్ని బహిరంగపరచాల్సిన అవసరం ఉంది, దీని విచారణ జరపాల్సిన అవసరం ఉంది. 2 రకాల ప్లాన్తో పోతున్నప్పుడు అకస్మాత్తుగా నిరసనకారులు అంతమంది ఏ విధంగా వస్తారు? మరి దీని వెనుక కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద కుట్ర దాగి ఉంది. ఇవాళ ఏ విధంగా ప్లాన్ ఏ, ప్లాన్ బి ఏమో కాంగ్రెస్ పార్టీ కూడా ప్లాన్ సి వేసింది. అంటే ఎట్టివాళ్ళు ప్రధాని యొక్క పర్యటనను అడ్డుకోవాలి, నిరసనకారుల పేరుతోని ప్రధానమంత్రి మీద దాడి చేయాలి, దాడి చేస్తే ప్రధానమంత్రి రక్షణలో భాగంగా ఎస్పీజీ కాల్పులు జరుపుతుంది, కాల్పులు జరిపితే కుట్రదారులు ఎవరో ఒకరిద్దరో గాయాల పాలవుతారా, మరణిస్తారా, దాన్ని భూతత్వం చూపట్టి ప్రధానమంత్రి భద్రతా సిబ్బంది కాల్పులు జరిపింది, రైతులు చనిపోయారని చెప్పి ఒక ప్లాన్ చేసి ఇవాళ దేశవ్యాప్తంగా ఒక నిరసన వ్యక్తం చేసి భారతీయ జనతా పార్టీని ప్రియతమ ప్రధాని మోడీ గారిని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి ఒక కుట్రలో భాగమే కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన పెడుతూ చేసినటువంటి ఒక మహాకుట్ర. ఇవాళ ఫిరోజ్పూర్కు నిరసన జరిగిన ప్రాంతానికి పాకిస్తాన్ సరిహద్దుకు కేవలం 15 కిలోమీటర్ల దూరం ఉంది. ఆల్రెడీ ఎస్పీజీ అనేక పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాద సంస్థల యొక్క లిస్టును, కొంతమంది టెర్రరిస్టుల లిస్టును కూడా రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీ పంపించడం జాగ్రత్త తీసుకొని ఈ సంస్థలు దాడి చేసే ప్రమాదం ఉంటుంది అని చెప్పి, అయినప్పుడు కూడా భద్రతా చర్యలు చేపట్టకపోవడము, పాకిస్తాన్ ప్రేరేపిత సంస్థ ఖలిస్తాన్ నిరసనకారులకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపడము, ఇవన్నీ చూస్తుంటే ఒక నీతివంతమైన పాలన, ఒక శక్తివంతమైన పాలన, ప్రజాపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి విషయంలో భారతీయ జనతా పార్టీ పార్టీని ఏ విధంగా అప్రతిష్టపాలు చేయాలని చెప్పి ఆలోచిస్తున్న తరంలో కాంగ్రెస్ పార్టీ పడిన మహాకుట్ర, దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. దానిలో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఇలా అనేక ప్రాంతాల్లో
అనేక ప్రాంతాల్లో మండలాల వారీగా జిల్లాల వారీగా ఈరోజు ఈ మౌన దీక్ష కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. ఈరోజు చైతన్యపూర్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. దాంతోపాటు ఇలా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు లేని భారతదేశాన్ని భారతీయులు ఊహించుకోలేకపోతున్నారు. దాన్ని ఊహించుకోలేము మనం. అటువంటి ఆ ప్రియతమ నేతకు, ఆ ప్రజానేతకు నిన్ను నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఇలా భగవంతుని ప్రార్థిస్తూ మృత్యుంజయ హోమాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలు నిర్వహిస్తాను ఇవాళ. దానిలో భాగంగానే ఇప్పుడు మృత్యుంజయ హోమంలో పాల్గొనడానికి వెళ్తున్నాను. కాబట్టి ఇటువంటి నీచపు సంస్కృతికి కాంగ్రెస్ పార్టీ పులి స్టాప్ పెట్టాలి. ఇంకొక విషయం, ఇక్కడ ఉన్న నాయకుడు టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏది మాట్లాడితే టీఆర్ఎస్ పార్టీ అది మాట్లాడుతుంది. పంజాబ్ నుంచి కాంగ్రెస్ పార్టీ రాసిన స్క్రిప్ట్ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చదివి వినిపిస్తారు. ఇలా ఇదే ముఖ్యమంత్రి ఢిల్లీ పోతే అక్కడ సెక్యూరిటీ ఇలా పూలలో పెట్టుకొని ముఖ్యమంత్రిని కాపాడుతారు. ఏ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా దాన్ని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆత్మవిమర్శ చేసుకోవాలి. దేశ ప్రధాని మీద కుట్ర చేస్తే దాన్ని ఖండించాల్సినటువంటి రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము, టీఆర్ఎస్ పార్టీ మంత్రులు దాన్ని రాజకీయ కోణంతో చూసి రైతుల నిరసన అని చెప్పే ప్రయత్నం చేయడము ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటి కాదు, సిగ్గుమాలిన వ్యాఖ్యలు ఇంకోటి కాదు. హద్దులో ఉండండి. ఇదే పరిస్థితి మీకు వస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాడు. ఒకసారి ఈ నీతి మాలిన రాజకీయాలకు టీఆర్ఎస్ పార్టీ పులి స్టాప్ పెట్టాలి. దేశ ప్రధాని మీద దాడి చేసి కుట్ర చేసే ప్రయత్నం చేస్తే మానవత్వంతో దాన్ని ఖండించాల్సింది పోయి దాన్ని సమర్థించే విధంగా, దాన్ని రాజకీయ కోణంతో రాజకీయ లబ్ధి పొందే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నించడం నీచము, ఇంతకంటే సిగ్గుమాన చర్య అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా మేము హెచ్చరిస్తామన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.